వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మొత్తానికి పుష్ప 2 తెలుగు ఆడియన్స్ కన్నా హిందీ ఆడియన్స్ కే బాగా నచ్చిందండి. ఆ విషయం నువ్వెలా చెప్తున్నావురా హౌలే అనకండి. కలెక్షన్స్ చెప్తున్నాయి, నేను కాదు. అవన్నీ మీకు చెప్తాను. కాకపోతే ఇప్పటి వరకు పుష్ప 2 క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే చాలా ఉన్నాయి. అవి ఒకసారి ఏంటో చూద్దాం. హిందీ బెల్ట్ లో ఫస్ట్ టైం డే 1 72 కోట్లు నెట్ వసూలు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ ఇండియన్ సినిమా పుష్ప 2. గ్రేటే. ఒక డబ్బింగ్ సినిమా నార్త్ బెల్ట్ లో డే 1 72 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అలాగే మీరు తమిళనాడులో చూసుకుంటే పుష్ప 2 డే 1 కలెక్షన్స్ 11 కోట్లు. ఇది కూడా ఫస్ట్ టైమే. దాంతో పాటు కర్ణాటకలో 23 కోట్లు డే 1 కలెక్షన్స్, మామూలు విషయం కాదు. అలాగే కేరళలో 6.6 కోట్లు డే 1. ఇది కూడా రికార్డే. కాకపోతే కేరళలో అల్లు అర్జున్ కి మల్లు అర్జున్ అని చెప్పి ఫ్యాన్స్ అది ఇది ఉంటారు. 6.6 అంటే రికార్డ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, పర్లేదు. సో ఇలా అఫీషియల్ గా డే 1 కలెక్షన్స్ 294 కోట్లు. ఈ 294 కోట్లు ఏదైతే ఉందో ఆ కలెక్షన్ సంబంధించిన పోస్టర్ కూడా మూవీ టీం నేను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ వచ్చాక కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంటే ఫేక్ కలెక్షన్స్ అది ఇదని. నేనైతే ఫేక్ అనుకోవట్లేదు, జెన్యున్ గానే వచ్చే ఉంటాయి. ఇప్పుడు డే 2 కలెక్షన్ చూసుకుందాం. తగ్గాయండి, అవును తగ్గాయి. ఆరంభ సూరత్వం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఎక్కడ తగ్గాయి, ఎలా తగ్గాయి, ఎంత పర్సెంటేజ్ తగ్గాయి ఒకసారి చూద్దాం. సౌత్ లో అంటే ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రీజన్ లో కలెక్షన్స్ 50 to 60% అయితే డ్రాప్ అయ్యాయి. దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. డే 2 ఫ్రైడే కాబట్టి ఇది వర్కింగ్ డే. సో వర్కింగ్ డే రోజు కలెక్షన్ డ్రాప్ అవడం మామూలు విషయం. కాకపోతే 50 to 60% డ్రాప్ అవడం అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. తెలుగు స్టేట్స్ లో డే 1 లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన పుష్ప 2 డే 2 కి వచ్చేసరికి 35 కోట్ల దగ్గర అయిపోయింది. సో 35 కోట్లు అంటే ఇది డే 1 నైజాం కలెక్షన్స్ తో ఈక్వల్ అనమాట. సో ఓన్లీ నైజాం లోనే డే 1 రోజు 35 కోట్ల షేర్ అయితే ఈ పుష్ప 2 కలెక్ట్ చేసింది. కాకపోతే ఓవరాల్ గా ఈ రోజు డే 2 లో తెలుగు స్టేట్స్ లో అయితే 35 కోట్ల గ్రాస్ అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కలెక్షన్స్ డ్రాప్ అయిన పర్సెంటేజ్ ఎంత ఉందో. అలాగే హిందీలో చూసుకుంటే డే 2 రోజు 56 కోట్ల వరకు కలెక్ట్ చేయబోతుంది. సో డే 1 అయితే 72 కోట్లు. సో దీన్ని బట్టి చూస్తే హిందీలో అయితే 20 to 25% అయితే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని మనకు అర్థమవుతుంది. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో కలెక్షన్స్ డ్రాప్ అవడం అనేది చాలా బెటర్ గా ఉంది. డే 2 రోజు కలెక్షన్స్ తమిళనాడులో సగానికి పైగా డ్రాప్ అయ్యాయి. ఎందుకంటే డే 1 లో తమిళనాడులో 11 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 లో 4.5 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇక్కడ కూడా 50% పైగా డ్రాప్ అయ్యే కలెక్షన్స్. కర్ణాటకలో డే 1 రోజు 23 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేస్తే డే 2 రోజు అదే కర్ణాటకలో 8 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొంచెం ఎక్కువగానే డ్రాప్ అయినట్టు మనకు అర్థం అవుతుంది. అలాగే కేరళలో కూడా కలెక్షన్స్ డే 2 రోజు సగానికి పైగా డ్రాప్ అయ్యాయి. డే 1 రోజు 6.6 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 రోజు 3 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే డే 2 రోజు ఓవర్సీస్ లో కలెక్షన్ చూసుకుంటే 29 కోట్లు ఉంది. టోటల్ గా ఓన్లీ డే 2 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 135.5 కోట్లు గ్రాస్ అయితే ఉంది. సో ఇదంతా అబ్జర్వ్ చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కలెక్షన్స్ అనేవి నార్త్ ఇండియాలో పెద్దగా ఎక్కువగా డ్రాప్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ మహా అయితే మాక్సిమం 20 to 25% డ్రాప్ అయ్యాయి. కానీ సౌత్ ఇండియా విషయానికి వస్తే పుష్ప 2 కలెక్షన్స్ అయితే 50 to 60% డ్రాప్ అయినట్టు మనకు అర్థం అవుతుంది. అంటే పుష్ప 2 సినిమాని మన వాళ్ళకంటే హిందీ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. సో ఓవరాల్ గా డే 1 ప్లస్ డే 2 కలెక్షన్ చూసుకుంటే 429.5 కోట్లు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో ఈ రోజు ఇది అఫిషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయొచ్చు. మనం చెప్పిన దానికి అఫిషియల్ పోస్టర్ కి ఒక 5-10 కోట్లు అటు ఇటుగా ఉంటది. ఈ రోజు రేపు మళ్ళీ కలెక్షన్స్ కొంచెం పుంజుకుంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ రోజు సాటర్డే, రేపు సండే. సో వీకెండ్ డేస్ కాబట్టి మనం కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 1200 కోట్ల గ్రాసు, 620 కోట్ల నెట్. సో ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది 429.5 కోట్లు గ్రాస్. అంటే ఇంచుమించు ఒక 780 నుంచి 800 కోట్లు అయితే ఇంకా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం అంటే నాకైతే ఎందుకో అంత ఈజీ అనిపించట్లేదు. ఒకవేళ బ్రేక్ ఈవెన్ అయినా కూడా ఆ బార్డర్ లోకి వెళ్ళి అయిపోవచ్చు. అంటే అంతకు ముందు అందరూ ఎక్స్పెక్ట్ చేసిన 2000 కోట్లు, 1500 కోట్లు అంత కలెక్ట్ చేస్తుందని అయితే నాకు అనిపించట్లేదు. ఇది పుష్ప 2 కి సంబంధించిన డే 2 కలెక్షన్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.